Hello, sir. Good morning, sir. పీపీటీ కనిపిస్తుందమ్మా అందరికి? ఓకే, టుడే వి విల్ డిస్కస్ యూనిట్ 2. యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. లీనియర్ ప్రోగ్రామింగ్ మీద సింప్లెక్స్, బిగ్గమ్ ఇవన్నీ చేసాం. సో ఆల్రెడీ అసైన్మెంట్లు కూడా సబ్మిట్ చేశారు ఆల్రెడీ ఇద్దరు. ఎవరంటే వాళ్ళు 302 అండ్ 356 అనుకుంటా. ఒక ఇద్దరు అయితే సబ్మిట్ చేశారు ఆల్రెడీ. 356, 302 లాటరల్ వాళ్ళు. సో అన్ని బాగానే ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా చేయండి తొందరగా. అంటే ఏ రోజు కాలేజీ ప్రాబ్లమ్స్ ఇస్తాను మళ్ళీ. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యూనిట్. లాస్ట్ యూనిట్లో కాదు, మీరు ఆలోచిస్తే బాగా ఈజీ. ఇది లాస్ట్ యూనిట్తో కంపేర్ చేసుకుంటే ఒక లాస్ట్ యూనిట్ ఫాలో అవడం వాళ్ళు ఇదన్నా ఫాలో అవ్వండి ప్రస్తుతానికి. ఇది చాలా ఈజీగా ఉంటుంది యూనిట్. బట్ మోడల్స్ ఎక్కువ ఉంటాయి అందులో. మీకు మ్యాక్సిమం 5 మోడల్సే, అందులో డిఫరెంట్ వచ్చినాయి మళ్ళీ. బట్ ఇందులో ఏంటంటే సింగిల్ మోడల్స్ ఒక 8 వరకు ఉంటాయి, కానీ చాలా ఈజీగా ఉంటాయి. ఒకదానికొకటి ఇంటర్లింక్లోనే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఈజీగా ఉంటే క్లాసు మారకుండా రోజు ఫాలో ఉండదు. నేను చెప్పేది అది. ఏ ఒక్కరోజు మానేసినా సరే వేరే మెథడ్కి వెళ్తాం, అది ప్రీవియస్ మెథడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్లింక్. సో ముందు క్లాస్ తినకుండా తర్వాత తిందామంటే మాత్రం అవుతుంది మళ్ళీ. ఓకే, ఈ యూనిట్ పేరు ట్రాన్స్పోర్టేషన్. యూనిట్ సెకండ్ యూనిట్ పేరు ట్రాన్స్పోర్టేషన్. సో ఇందులో తక్కువ, ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇందులో థియరీ అనేది మీకు ఇంకా కనిపించదు అనుకోండి, అంతే. ఇందులో డైరెక్ట్గా ప్రాబ్లం మీకు 14కి 14 మార్క్స్ ఇచ్చేస్తాడు. ఆన్సర్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా లాస్ట్ యూనిట్లో ఆన్సర్లు కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి. సో ఇందులో మెథడ్స్ ఇవి చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్: నార్త్ వెస్ట్ కార్నర్, లీస్ట్ కాస్ట్ మెథడ్, ఓగుల్ అప్రాక్సిమేషన్, అసైన్మెంట్, ట్రావెలింగ్ సేల్స్మెన్, అండ్ లాస్ట్ వన్ సీక్వెన్సింగ్. ఇవే మోడల్స్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ కాస్ట్. ఈ యూనిట్ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే సప్లై దగ్గర నుంచి డిమాండ్, రిక్వైర్మెంట్ ఏ షాప్ ఉంది. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్లో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఓకే, అంటే నేను సప్లయర్ని. ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ అనమాట. మీరు ఎవరంటే మీరు షాప్లో పర్చేజ్ చేసుకునే వాళ్ళు. మీ పరిస్థితి ఏంటంటే రిక్వైర్మెంట్ మీకు కావాలి, మీరు డిమాండ్ పెడతారన్నమాట. నాకు ఇన్ని కాంపోనెంట్స్ కావాలి. మీకు ఒక్కొక్కటి షాప్ ఉంది అనుకుందాం. సో మీరు ఏం చేయాలి, నాకు డిమాండ్ ఇంత కావాలి, ఒక 30 ప్రోడక్ట్స్ కావాలి లేదా 40 ప్రోడక్ట్స్ కావాలని మీరు పెడతారు నాకు. సో నాకు ఉన్న కంపెనీకి, నాకున్న ఫ్యాక్టరీస్లో సప్లై ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సప్లై, డిమాండ్, ఈ రెండో గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అంతా సెకండరీ. సో చూడండి ఒకసారి, చదవండి. మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి చదవండి మీరు కూడా. ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ డీల్స్ విత్ అసైనింగ్ సోర్సెస్ టు డెస్టినేషన్స్. సోర్సెస్ అంటే ఏంటి? సప్లై చేసేవాడు. డెస్టినేషన్ అంటే డిమాండ్. ఎవరికైతే కావాలో, రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో వాడు డిమాండ్ చేస్తాడనమాట. వాడి డెస్టినిటీ అనమాట. ఈ సోర్సు, డెస్టినేషన్, ఈ రెండింటిల మధ్యలో నా ప్రోడక్ట్ నీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యే కాస్ట్ని తగ్గించాలన్నమాట. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అయ్యే కాస్ట్ని తగ్గించుకుంటామో అప్పుడు సప్లయర్కి ప్రాఫిట్ ఉంటుంది, నెక్స్ట్ డిమాండ్ చేసేవాడికి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో ఈ అందుకు మినిమం కాస్ట్ అనేది చూపిస్తే మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే మినిమం కాస్ట్ చూపించాలి. అది ఎంత మినిమం అయితే అంత మినిమం. ఇప్పుడు మీకు మెథడ్స్ అంతా చూపించాను కదా, నార్త్ వెస్ట్, లీస్ట్ కాస్ట్, ఓగుల్స్ అని. ఇందులో ఒక్కో మెథడ్ నుంచి చేసుకుంటూ వెళ్తే లాస్ట్ మెథడ్కి వెళ్ళేసరికి ఒకటే ప్రాబ్లం తీసుకుని చేద్దాం అనుకోండి, లాస్ట్ మెథడ్కి వెళ్ళేసరికి కాస్ట్ రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక్కో మెథడ్కి వేరీ అవ్వాలి ఆన్సర్. అయితే రెడ్యూస్ అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి తప్ప దానికంటే మోర్ మాత్రం రాకూడదు అనమాట. ఒక మెథడ్కి ఇంకో మెథడ్ కంపేర్ చేసినప్పుడు. అవి ఏ మెథడ్స్ అనేవి చూద్దాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అవి ఏంటంటే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్. బ్యాలెన్స్డ్ అంటే ఏంటంటే సప్లై ఈక్వల్ టు డిమాండ్ అవ్వాలన్నమాట. నా దగ్గర సప్లై 100 ప్రోడక్ట్స్ ఉంది, డిమాండ్ కూడా 100 ప్రోడక్ట్స్ ఉందనుకోండి, అది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. నా దగ్గర సప్లై 90 ఉన్నాయి, బట్ డిమాండ్ అనేది 100 ఉంది. లేదంటే నా దగ్గర సప్లై 100 ఉంది, డిమాండ్ 90 ఉంది, అంటే 10 అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి అవి అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అంటారు అట్లా. ఓకే, అదే రాసిన చూడండి, బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ when the total supply of all the sources is equal to the total demand of all, the problem is a balanced transportation problem. అంటే ఏంటి, సప్లై డిమాండ్ రెండు ఈక్వల్ గా ఉంటే గనక బ్యాలెన్స్డ్, ఆ రెండు నాట్ ఈక్వల్ గా ఉంటే అన్బ్యాలెన్స్డ్. సింపుల్ మన థియరీ కూడా షార్ట్ ఆన్సర్లో వేస్తే ఇదే రాస్తారు మీరు, ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదు. ఇందులో చూడండి, బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసేది అంతా ఏంటంటే ఫస్ట్ ఇదే బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ లో మనకి ఏం చేయాలి, ఇక్కడ ఏ ఫీజిబుల్ సొల్యూషన్ టు ఏ ఎం ఆరిజిన్ ఎన్ డెస్టినేషన్. ఎం ఆరిజిన్ అంటే ఏంటంటే కంపెనీ పేరు అనుకోండి అంతే, అది ఎం అనేది, ఎన్ అనేది డెస్టినేషన్ పేరు. ప్రాబ్లమ్ ఈజ్ సెట్ టు బి బేసిక్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ ఎలిమెంట్స్ ఆర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1. అంటే ఏంటంటే ఎం ఎన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ రోస్ అని మీనింగ్. అది అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని ఏంటంటే సప్లై, నెంబర్ ఆఫ్ రోస్ అంటే డిమాండ్ అనమాట, దాని మీనింగ్ అయ్యి ఎం ప్లస్ ఎన్ మైనస్ 1. ఓకే, అది మీకు ప్రాబ్లం చేసినప్పుడు చూపిస్తాను ఏంటనేది. మనం ఇప్పుడు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, నార్త్ వెస్ట్ కార్నర్ ఫస్ట్ మెథడ్. అది దాని ఇంప్లిమెంట్ ఏంటంటే మినిమం కాస్ట్ మెథడ్. మినిమం కాస్ట్ మెథడ్ లీస్ట్ కాస్ట్ కూడా అనొచ్చు, వాడు అలాగే నవ్వచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, దాన్నే పెనాల్టీ మెథడ్ అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ ఈ మూడు ఒక కేటగిరీ, ఇక్కడ నాలుగోది యాడ్ చేశాను, బట్ నాలుగోది పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ మూడు ఏంటంటే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది వస్తుంది ఈ మూడిట్ల నుంచి. ఆ మోడీ మెథడ్ అంటే ఏంటంటే మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ దాని పేరు. సో అది దీని మీద డిపెండ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ మూడు ఉన్నాయి కదా, నార్త్ వెస్ట్, మినిమం కాస్ట్, ఓగుల్స్ అని, ఇవి చేస్తేనే ఆ మోడీ మెథడ్ అనేది వస్తుంది. దాంట్లో ఇంకోటి స్టెప్పింగ్ స్టోన్ మెథడ్ అని కూడా ఉంటుంది. అవి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ బ్రీఫ్గా చెప్తున్నప్పుడు. ఓకే, ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. సో ఈ ప్రాబ్లంలో చేయాల్సింది ఏంటంటే, మనం చూడండి కింద ప్రాబ్లం కనిపిస్తుంది, పేర్లోనే ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఎటువైపు వస్తుంది చెప్పండి ఎవరన్నా, నెంబర్ చెప్పండి నాకు. ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే నెంబర్ చెప్పండి నాకు. ఇక్కడ ఏ నెంబర్ ఉందో నార్త్ వెస్ట్ కార్నర్ లో ఎవరైనా చెప్తారా? మీకు టేబుల్ కనబడుతుంది కదా కింద, కింద టేబుల్ లో నార్త్ వెస్ట్ కార్నర్ లో ఏ నెంబర్ కనబడుతుంది మీకు? నార్త్ వెస్ట్ కార్నర్ చూడండి, మీరు తెలీదా మీకు? 1 సార్. అన్నా అది రోమన్ నంబర్, అది ఏ 13. వెరీ గుడ్. నార్త్ వెస్ట్ కార్నర్ చూసుకున్నామ్మా. నార్త్ అనేది ఏ సైడ్ కి, వెస్ట్ అనేది పైకి, ఆ రెండిట్ల కార్నర్లు ఏముందో చూసుకోవాలి. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ చాలా ఈజీ మెథడ్, ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్ గా ప్రాబ్లం చేద్దాం, ఇది కాదు వేరే ప్రాబ్లం చేద్దాం. ఇది మీకు నేను హోంవర్క్ కింద ఇస్తాను. లీస్ట్ కాస్ట్ మెథడ్ అనేది ఆ ప్రాబ్లం చేసినప్పుడు చెప్తాను, ఓగుల్స్ మెథడ్ ఆ ప్రాబ్లం చేసినప్పుడు డిస్కస్ చేద్దాం ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, డీజనరసీ. చూడండి ఒకసారి, ఇఫ్ ద బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం విత్ ఎం ఆరిజిన్స్ అండ్ ఎన్ డెస్టినేషన్స్. అంటే ఏంటి, సప్లై ఎమ్, డెస్టినేషన్ ఎన్. ఫార్ములా ఏంటి మనకి, ఎం ప్లస్ ఎన్ మైనస్ 1. ఓకే, అంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రోస్ కలిపి అందులోంచి 1 తీసాం అనుకోండి, ఆ వాల్యూ ఎంత వచ్చిందో మన టేబుల్లో ఇప్పుడు కొన్ని ఎలకేషన్స్ అనేవి యాడ్ అవుతాయి, అది మీకు చూపిస్తాను. అదే ప్రాబ్లం చేయటం, దానికి ఈక్వల్ అవ్వాలి. ఆ రెండు ఈక్వల్ అయితే గనక దాన్ని నాన్ డీజనరసీ అంటాం. నాన్ డీజనరసీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దానికంటే ఈ రేషియో కంటే తక్కువ ఉందనుకోండి, ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి, యాజ్ ఫ్యూయర్. ఇది ఫ్యూయర్ అంటే ఏంటి మీనింగ్, తక్కువ, ఫ్యూయర్ దాన్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములా కంటే తక్కువ కనుక ఎలకేషన్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని డీజనరసీ అంటాం మనం. ఇక్కడ ఇది మర్చిపోతాం మీరు చూడటం. ఫ్యూయర్ అంటే ఇది ఓడ్ అనుకుంటారు. ఫ్యూయర్ అంటే ఏంటి, ఈ ఫ్యూయర్ దాన్ అని అంటే మీనింగ్ అంటే ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 కంటే గనక ఇవి తక్కువ అయితే
దాన్ని డీజనరసీ అంటాం. ఆ డీజనరసీ వచ్చినప్పుడు మాత్రమే ఇది కడతాం మాడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. మాడిఫైడ్ అదర్వైజ్ నార్త్ వెస్ట్, మినిమం కాస్ట్, ఓగుల్స్. ఓకే, మీరు ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ప్రాక్టికల్గా అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో డైరెక్ట్గా నేను ఇందులో థియరీ ఏమి ఉండదు మీకు పెద్ద. ఓకే, కానీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని, ఎవడో మాడకండి. ఇది చాలా ఈజీ యూనిట్, ఈజీగా మార్కులు వస్తాయి ఇందులో. సో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం. చూడండి, ఇవి సప్లై, ఇవి 40, 25, 35 ఇవి సప్లై అనమాట. ఓకే, అంటే కంపెనీ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసిన దగ్గర నుంచి అవి. ఓకే, నా కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి 3 బ్రాంచ్లు ఉన్నాయి అనుకున్నాం, ఫ్యాక్టరీస్. నాకు 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఇక్కడ 40 ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ నుంచి 25 ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ నుంచి 35 ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 3 ఫ్యాక్టరీస్ నాకు సంబంధించినవి. నాది ఒక కంపెనీ బ్రాండ్, అందులో సబ్ ఫ్యాక్టరీస్ అనమాట. ఓకే, ఇవి షాపులు, ఇవి డెస్టినేటివ్ షాపులు, ఇవి మీ అనుకుందాం ఇవి. సో ఒకడికి ఎన్ని కావాలంట, 30 ప్రోడక్ట్స్ కావాలన్నాడు, ఇంకొకటి 30 కావాలంట, ఇంకో షాపుడికి ఎన్ని కావాలి, 40 కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నా సప్లై ఎంత ఉన్నాయి, ఇదేంటిది డిమాండ్, డెస్టినిటీ అనమాట. ఈ డిమాండ్, రిక్వైర్మెంట్, ఇవి ఎవరికైతే రిక్వైర్మెంట్ కావాలో వాళ్ళది. ఇది సప్లై, నేను చేసేది. ఇది ఎంత వచ్చింది చెప్పండి, టోటల్ ఎంత ఇది, 35, 25, 60, 100. ఓకే, ఇది 100, ఇది 100. డిమాండ్ ఎంత ఉంది, 100. డిమాండ్ కూడా 100 ఉంది. 100. ఈక్వల్ గా ఎప్పుడైతే దీన్ని బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటారు. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా సింగిల్ లైన్ లో ఆన్లైన్ ఎగ్జామ్ లో కూడా అడుగుతాడు. సింపుల్ గా సప్లై ఈక్వల్ టు డిమాండ్. సప్లై ఈక్వల్ టు డిమాండ్ అంటే మనకు ఈ రెండు ఈక్వల్ గా వచ్చినాయి అంటే దాన్ని బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటాం. ఒకవేళ ఇది కానీ ఇది 90 లేదంటే ఇది కానీ 90 కానీ వచ్చింది అనుకోండి, రెండింటిలో ఏ ఒక్కటి తక్కువ వచ్చినా సరే సప్లై ఇస్ నాట్ ఈక్వల్ టు డిమాండ్. దీన్ని ఏమంటాం అంటే అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటాం. అది ఎలా చేయాలి అనేది ముందు బ్యాలెన్స్డ్ చూద్దాం. బ్యాలెన్స్లో అన్ని మెథడ్స్ చెప్పేస్తాను, తర్వాత ఇంకో ప్రాబ్లం తీసుకుని అన్బ్యాలెన్స్డ్లో అన్ని మెథడ్స్ చెప్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. ఇది ఒక ఫ్యాక్టరీ నుంచి ప్రతి కంపెనీ, ఇక్కడ 30 ప్రోడక్ట్స్ ఒకటి కావాలంట, ఇక్కడ 30 ప్రోడక్ట్స్ కావాలి, ఇంకొకటి 40 ప్రోడక్ట్స్ కావాలి. సో నా కంపెనీ నుంచి ఎన్ని ఉన్నాయి మొత్తం, నా కంపెనీ నుంచి ప్రతి ఫ్యాక్టరీ నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఇవి. ఓకే, ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు ప్రోడక్ట్ అనేది, డిస్ట్రిబ్యూటర్ లాంటిది. బట్ 8, 9, 7 ఉన్నాయి చూసారా, ఇవి ఏంటంటే ఈ ఫ్యాక్టరీ నుంచి ఈ షాప్కి ఒక ప్రోడక్ట్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే దానికి అయ్యే ఖర్చు 8 రూపీస్ అనమాట, ఒక ప్రోడక్ట్కి, ఈచ్ ప్రోడక్ట్కి. గుర్తుపెట్టుకోండి, ఈ 8 అనేది ఒక ప్రోడక్ట్ని ఈ ఫ్యాక్టరీ నుంచి కనుక ఈ షాప్కి పంపించాలి అంటే మధ్యలో అయ్యే ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఇవి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంతా 8 రూపీస్ అవుతుంది. అలాగే ఈ కంపెనీ, అదే కంపెనీ నుంచి ఇంకో షాప్కి వేయాలంటే ఎంత అవుతుంది, 9 రూపీస్. సో ఇవన్నీ దేని మీద డిపెండ్ ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ అనమాట. ఆ డిస్టెన్స్ని బట్టి ఒక షాప్ దగ్గరలో ఉండొచ్చు, ఒక షాప్ దూరంగా ఉండొచ్చు. దాన్ని బట్టి దానికి అయ్యే ప్రతి యూనిట్కి, ప్రతి ప్రోడక్ట్కి అయ్యే ఖర్చు అది. ఓకే, మీకు ఆడు ఇలాగ ఎవడో డైరెక్ట్గా ప్రాబ్లమ్ వేస్తాడు, మీరే కంగారు పడకండి, మీకు అర్థం అవడం కోసం చూపించండి ఇది. ఓకే, చూడండి, ఇది ప్రాబ్లం, ఇలాగే ఇస్తారు మీకు డైరెక్ట్గా. ఓకే, లేదంటే వాడు మీకు ఎలాగిస్తే కనుక మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. మీరు ఎలాగా ఈ టైప్లో చేంజ్ చేసుకోవాలి. వాడు ఇప్పటిదాకా అయితే ఇప్పుడు వరకు నేను ఓవర్ 6 times చెప్పాను, నా ఇష్యూలు అయితే ఇలాగ ఓలేదు. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పాను. వాడు డైరెక్ట్గా ఇలాగే ఇస్తారు మీకు ప్రాబ్లం. ఓకే, లేదు అంటే థియరిటికల్గా ఇస్తారు మీకు. ఏది మన లీనియర్ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ ప్రాబ్లం చేసాం, ఫార్ములేషన్, ఆ టైప్లో ఇస్తారు, మీరు వేసుకోవాలన్నమాట. మనకు అలాంటివి ఎక్కడ లేవు, ఇది దొరికింది కాబట్టి చెప్తున్నాను దీని మీద. ఓకే, నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో చేయమన్నాడు ఈ ప్రాబ్లం ఇచ్చి. ఇదే ప్రాబ్లంని మినిమం కాస్ట్లో చేయొచ్చు, ఇదే ప్రాబ్లంని ఓగుల్స్ అప్రాక్సిమేషన్లో కూడా చేయొచ్చు. బట్ అలా చేసుకుంటూ వెళ్తే ఏమవ్వాలంటే కాస్ట్ అనేది తగ్గుతూ రావాలి, లేదా ఈక్వల్ రావాలి. సేమ్ ప్రాబ్లం చేస్తాం మూడు మెథడ్లో, ఏమవ్వాలంటే కాస్ట్ అనేది డిక్రీజ్ అవ్వాలన్నమాట. అంటే సైంటిస్ట్ ఏంటంటే ఈ మెథడ్ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కాస్ట్ ఇంకెలా తగ్గించవచ్చు అని, ఏదో ఈక్వల్ అని అవ్వాలో తక్కువ రావాలి, కానీ ఎక్కువ మాత్రం రాకూడదు దీనికంటే. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, పేరేంటిది, నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్.
ఇవి సప్లై ఎవరు కంపెనీ. సో 40 సప్లై చేయొచ్చు, 25 చేయొచ్చు, 35 వీటి దగ్గర ఉన్న సోర్స్ అనమాట. సో డెస్టినేషన్ డిమాండ్ ఎంత ఉంది? ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 40 ఉంది. ఈ సెల్స్ లో ఉన్న ఏంటి మధ్యలో సెల్స్ 8, 9, 7 ఏంటి ఈచ్ ప్రోడక్ట్ కి అయ్యే ఖర్చు అనమాట. అది ఒక్కో దిక్కున. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు టైటిల్ ఏంటి? నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఏంటంటే టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. గుర్తుపెట్టుకోండి బాగా. టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది నెంబరు? 8. సో టాప్ ప్రతి దానికి అంతే. నార్త్ వెస్ట్ కార్నర్ అంటే మీనింగ్ ఏంటంటే టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది? 8 ఉంది. అంటే ప్రతి యూనిట్కి అయ్యే ఖర్చు 8 అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను డిమాండ్ కానీ సప్లై కానీ నోట్ చేయాలి. ఓకే, డిమాండ్ ఎంత ఉంది? దానికి తిన్నగా డిమాండ్ ఎంత ఉంది? 30. డిమాండ్ ఉంది. సప్లై ఎంత చేయొచ్చు? 40 చేయొచ్చు. అంటే 30 సరిపోయినట్టు ఇక్కడ 30 వేసుకోవచ్చా? నేను వేసుకోవచ్చు. 30 వేసుకోవచ్చు నేను. ఎందుకు? 30 డిమాండ్ ఉంది, ఇక్కడ సప్లై 40 ఉంది నీకు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఇది క్యాన్సిల్ చేశాను, ఇంకా 0. అంటే ఇంకా డిమాండ్ ఏమి లేదు ఈ కాలంలో. బట్ ఇక్కడ ఎంత ఉంది ఇంకాను రిమైనింగ్? 10. ఇంకా 10 సప్లై చేయొచ్చు. ఇంకా 10 సప్లై చేయొచ్చు ప్రస్తుతానికి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇంకా ఇందులో ఏమి ఎలగట్ అవ్వదు అనమాట. దీన్ని అలా లైన్ కొట్టండి, అలా లైన్ కొట్టండి. ఇంకా ఓకే, ఇంకా అక్కడ ఏమి ఎలగట్ అవ్వవు. ఎందుకంటే ఆ కాలంకు సంబంధించింది 30 కంప్లీట్ అయిపోయింది. 30 మనం సప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఈ ఒక్క ప్రాబ్లంకి నేను నోట్స్లో వేస్తాను ఎలా చేయాలనేది. బట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నింటికి నేను ఒక దాంట్లోనే చేసేస్తాను. మీరు మాత్రం దాన్ని స్ప్లిట్ చేయాలన్నమాట. ఎలా చేయాలో చెప్తాను, నేను నోట్స్ ఇచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే అమ్మ రిమైనింగ్ మ్యాట్రిక్స్ నోట్ చేయాలి మీరు. అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందా? ఇలాగ మీకు ఎన్ని క్యాన్సిల్ అయితే అన్ని మ్యాట్రిక్స్ నోట్ చేయాలి. ముందు కంప్లీట్ మ్యాట్రిక్స్ నోట్ చేశారు. ఇప్పుడు నోట్ చేయాల్సింది ఏంటి? మీరు ఇది సెకండ్ టేబుల్ కింద ఇది వేయాలన్నమాట. అర్థమవుతుందా? కనబడుతుందా? వరకు వేయాలి. ఎందుకు? 30కి ఆ కాలం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మనకి రిమైనింగ్ ఏం మిగిలిందో వేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఈజీ అవుద్ది టేబుల్ వేసినప్పుడు ఇలాగ వేసుకుంటే. ఓకే, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఏది? ఆ కాలం అయిపోయింది మనకి, క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఏది మనకి? 9. ఏది మిగులుతుంది? ఒకవేళ ఇది క్యాన్సిల్ అయిపోతే దాన్ని బట్టి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ 9. ఇప్పుడు డిమాండ్ ఎంత ఉంది? 30. బట్ సప్లై ఎంత చేయగలం? అదే రో అదే కాలం చెక్ చేసుకోవాలి. 25. సారీ, అదే రో అదే కాలం అని చెప్తున్నాను. 9 సెలెక్ట్ చేస్తున్నావు నువ్వు నార్త్ వెస్ట్ లో. 9కి నీకు ఎంత డిమాండ్ ఉందో? 30 ఉంది. బట్ అదే రోలో ఎంత ఉంది నీకు సప్లై చేయడానికి? 10 మాత్రమే సప్లై చేయొచ్చు. అర్థమవుతుందా? సో అది ఏది మినిమం నెంబర్ అది వేసుకోవటమే. అక్కడ ఏది మినిమం ఉందో అది వేసుకోండి. 10. ఇంకేమైనా సప్లై చేయొచ్చు అక్కడ? ఇంకేమైనా సప్లై చేయడానికి? బ్యాలెన్స్ ఏం లేదు. బట్ డిమాండింగ్ ఎంత ఉంది ఇక్కడ? ఇంకా డిమాండ్ ఉంది మనకి. ఇంకా 20 బ్యాలెన్స్ మిగిలింది ఇంకా డిమాండ్. ఓకే, ఈ రో అయిపోయింది కదా. ఇప్పుడు మనకి 0 ఏ రో అయితే అయిందో ఆ రో కానీ క్యాన్సిల్ కానీ ఇంకా అక్కడ ఏమీ అలకట్ చేయకూడదు. మీరు క్యాన్సిల్ చేసేయాలన్నమాట. ఓకే, ఇది క్యాన్సిల్ అంటే ఇంకా 0 వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు నార్త్ వెస్ట్ కార్నర్ ఏది? 3. వెరీ గుడ్. 3లో డిమాండ్ ఎంత ఉంది? 20. సప్లై ఎంత చేయొచ్చు? 25 చేయొచ్చు. అంటే అక్కడ ఏం వేసుకోవాలి? ఏది లిస్ట్ నెంబర్ అదే వేసుకోవాలి. 20. ఓకే, ఇవన్నీ 0 చేసుకోండి, లేదా కన్ఫ్యూజ్ అవుతుంది. మనం లైన్ కొట్టుకోవాలి కాబట్టి. రిమైనింగ్ ఇంకా ఎంత మిగిలింది అక్కడ మీకు బ్యాలెన్స్? ఇంకా 5 సప్లై చేయొచ్చు. ఇంకా వేరే వాడికి 5 సప్లై చేయొచ్చు. ఓకే, ఇది క్రాస్ చేసేయండి. ఇంకా మనకు అవసరం లేదు, 0 అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ ఏది? 5. నెక్స్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ 5. ఓకే, డిమాండ్ ఎంత ఉంది? 40. సప్లై ఎంత చేయగలను?
సప్లై ఎంత చేయగలను Five, నేను? Five. ఓన్లీ 5 యూనిట్స్ మాత్రమే చేయగలను. అంటే ఇది క్యాన్సిల్, ఇంకా 0. సో ఇక్కడ ఎంత మిగిలింది ఇంకా మనకి? 35 sir. 35. ఇంకా 35. ఇంకా నార్త్ వెస్ట్ కార్నర్ ఏది? ఇంకా రిమైనింగ్ ఒకటే మిగిలింది. 6. ఓకే. 6. డిమాండ్ ఎంత ఉంది? 35. 35. సరిపోయిందా? డిమాండ్ సప్లై సరిపోయినాయా? Sir. సరిపోయింది. Sir. సో ఇది క్యాన్సిల్ చేయండి, ఇది క్యాన్సిల్ చేయండి, 0. మనకి ఈక్వల్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏం మిగిలింది చూడండి. అక్కడ ఎక్కడెక్కడ అలొకేషన్ అయినాయి? 8 దగ్గర 30, 9 దగ్గర 10, 3 దగ్గర 20, 5 దగ్గర 5, 6 దగ్గర 35. ఇప్పుడు మీరు కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ కాస్ట్ అని చెప్పేసి రాసి 8 into 30 plus 9 into 10 plus 3 into 20 plus 5 into 5 plus 6 into 35. అంతే, అయిపోయింది ప్రాబ్లం. 14 మార్క్స్ అమ్మ దీనికి. సింపుల్ గా 14 మార్క్స్ దీనికి. ఓకే, ఇక్కడ మీరు డీజనరసీ అనేది చెక్ చేయాలని చెప్పాను ఇందాక. ఇప్పుడు చెక్ చేయాలి. ఇది డీజనరసీయా నాన్ డీజనరసీ ఎవరని చెప్తారా? ఫార్ములా ఏంటి? ఫార్ములా చెప్పండి ఎవరన్నా. plus n minus 1. m plus n minus 1. N minus. ఎంత? m plus n minus 1 ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని వచ్చినాయి? నంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ నంబర్ ఆఫ్ రోస్ 3 plus 3 6. 6 minus 1 ఎంత? 5. సో ఈ ఫార్ములా మనకు దేనికి ఈక్వల్ అంటే నంబర్ ఆఫ్ అలొకేషన్స్ అవ్వాలన్నమాట. నంబర్ ఆఫ్ అలొకేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఎక్కడైతే ఇప్పుడు అక్కడ ప్రోడక్ట్స్ అనేది నోట్ చేశారో అవే నెంబర్ ఆఫ్ అలొకేషన్స్. అంటే మనం ఎక్కడైతే ఇప్పుడు యాడ్ చేసాం అనేది, ఎక్కడ యాడ్ చేసాం? 3, 1, 2, 3, 4, 5. సరిపోయిందా? 5 = 5 అమ్మ, సరిపోయిందా? m plus n minus 1 అంటే గుర్తుపెట్టుకోండి. m అంటే డిమాండ్. నెంబర్ ఆఫ్ డిమాండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. ప్లస్ నెంబర్ ఆఫ్ సప్లై ఎన్ని ఉన్నాయి? అవి కూడా 3 ఉన్నాయి మనకి. 3 plus 3 6 minus 1 ఫార్ములా ఇది. m plus n minus 1 అనేది ఫార్ములా. అంటే 5 m plus n minus 1 ఈక్వల్ టు మనకి ఏమవ్వాలంటే నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ అవ్వాలన్నమాట. నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ మీనింగ్ ఏంటి? మీకు ఎక్కడైతే అలొకేట్ అయినాయో అవే. ఎన్ని అయినాయి మనకి అలొకేషన్? ఇక్కడ 5 అయింది. 5 = 5 అంటే మీనింగ్ ఏంటిది? నాన్ డీజనరసీ ప్రాబ్లం ఇది. నాన్ డీజనరసీ అంటారు. ఎప్పుడైతే మనకు 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు అయిందో అంటే మనకి 4 రావచ్చు, ఒక దాంట్లో 3 రావచ్చు, ఒక దాంట్లో 6 రావచ్చు, చెప్పలేము అనమాట. అప్పుడు దాన్ని డీజనరసీ అంటాం దాన్ని. అప్పుడు ఈ ప్రాబ్లం నుంచి అంటే మనకి ఎక్కడైతే అలొకేషన్స్ వచ్చినాయో దీని నుంచి మళ్ళీ వేరే స్టెప్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడిది ప్రాబ్లం అయిపోయింది మనకి. ఓకే, దీనికి 14 మార్క్స్. మీరు సింపుల్ గా ప్రొసీజర్ రాసి ఓన్గా ప్రాబ్లం చేస్తే 14 మార్క్స్. ఇప్పుడు అదే చూపిస్తాం చూడండి ఒకసారి. ముందు మీరు చెక్ చేయాల్సింది ఏంటమ్మా? ఇది ముందు ప్రాబ్లం ఇవ్వగానే ఏం చెక్ చేయాలి? మీరు ప్రాబ్లం ఇవ్వగానే చెక్ చేయాల్సింది ఏంటి? బ్యాలెన్స్ ఆర్ అన్బ్యాలెన్స్. అన్బ్యాలెన్స్ చెక్ చేయాలి. అంటే నంబర్ సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయిందో లేదో చెక్ చేయాలి. డిమాండ్ మనకు సప్లై ఈక్వల్ టు డిమాండ్ 100 సరిపోయింది. ఇక్కడ ఒకవేళ అలా సరిపోతే ఏంటి అనేది నేను ఈ మెథడ్స్ అయిపోయాక చెప్తాను. ఓ ప్రాబ్లం అయితే మెథడ్ అయిపోయాక ఆ మెథడ్ మీద కూడా చెప్తాను. ఓకే, ఇది మనకు సప్లై ఈక్వల్ టు డిమాండ్ సరిపోయింది అంటే అక్కడ కింద రాయాలి మీరు దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. అక్కడికే మీకు 2 మార్కులు వచ్చేస్తాయి. 14 మార్క్స్ లో ప్రతి స్టెప్ గా అమ్మా ఇక్కడ మీరు చెక్ చేసి 100 days చూపించి దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని రాసినందుకు 2-3 మార్క్స్ వస్తాయి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ప్రాబ్లం చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇందాక చేసాను, ఇప్పుడు చూపిస్తున్నాను. సరిపోయిందా? నార్త్ వెస్ట్ కార్నర్ 8 దగ్గర డిమాండ్ 30, సప్లై 40. ఏది లీస్ట్ వాల్యూ ఉందో అది లీస్ట్ వేసుకోండి. ఆ రిమైనింగ్ ఇంకేం ఎలకట్ అయిపోద్ది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 9 దగ్గర 10 ఎలకట్ అయింది, ఆ రోజు 0 అయిపోయింది. కింద డిమాండ్ దగ్గర 20 మిగిలింది. ఇంకా నెక్స్ట్ 20 వేసుకున్నాం, ఆ 20 0 అయిపోయింది. సప్లై దగ్గర 5 మిగిలింది. నెక్స్ట్ 5 వేసుకుంటే కింద 35 మిగిలింది. ఇంకా లాస్ట్ వన్ 35 ఎలొకేషన్. సరిపోయింది. ఎంత చేసింది మనం ప్రాబ్లం ఏమా? చూడండి ప్రాబ్లం సరిపోయిందా? ఇప్పుడు చూడండి ఫైనల్ గా మ్యాట్రిక్స్ అంతా వేసి
మీరు సింపుల్ గా ఇలా చూపించాలి. మ్యాట్రిక్స్ అంతా వేయాలి, ఎక్కడైతే అలొకేషన్ అయ్యి చూపించాలి. నెక్స్ట్ మీరు ఇందులో వీడు చూపించలేదు, మీరు చూపించాలి. ఇది అయిన తర్వాత కింద రాయాలన్నమాట. ఇది నాన్ డీజనరసీ డీజనరసీ అనేది కూడా మెన్షన్ చేయాలి. m+n-1 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేషన్స్. మీకు నోట్స్ లో రాసిస్తాను అది. సో అదేమవ్వాలి, m+n-1 ఈక్వల్ టు మనకి నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ సరిపోయిందో చూసుకుంటే డీజనరసీ నాన్ డీజనరసీ అనేది కూడా రాయాలి. దానికి 2-3 మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఫైనల్లీ మన కంక్లూజన్ ఏంటి, ఇక్కడ కాస్ట్ 8 × 30 + 9 × 10 + 3 × 20 + 5 × 5 + 6 × 35 దీని ఈక్వల్ టు 625. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత, 100 ప్రోడక్ట్స్ ఒక కంపెనీ నుంచి 100 ప్రోడక్ట్స్ ఇంకో షాప్కి మనం షిఫ్ట్ చేసాం అనుకోండి, దానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత ఓవరాల్గా 625 అనమాట. ఓకే, క్లియర్? ఎవరికైనా అర్థమైంది? అర్థం కాలేదు ఇంకా చెప్పాలి. అర్థం కావాలి మళ్ళీ చెప్తాను. అటెండెన్స్ పెట్టండి, ఆల్రెడీ పెడుతున్నారు, పెట్టండి అటెండెన్స్. ఆమె ఎవరికైనా అర్థమైంది? అర్థం కాలేదు ఇంకాను. నార్త్ వెస్ట్ కార్నర్ అనేది, నార్త్ వెస్ట్ కార్నర్లో ఏది టాప్ లెఫ్ట్ కార్నర్ ఉందో చూసుకోవటం, దానికి డిమాండ్ కానీ సప్లై కానీ ఏది చిన్నది ఉందో వేసుకోవటం, ఆ రో కానీ కాలం కానీ స్ట్రైక్ చేసి అక్కడ 0 వేసుకోవటం. ఓకే, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ చూపించాలి పక్కన, సప్లై కానీ డిమాండ్ కానీ. ఓకే, ఇది ఈజియెస్ట్ అనమాట. ఇది చాలా ప్రాబ్లం చాలా ఈజీ, 14 మార్క్స్ దీనికి. లాస్ట్ యూనిట్ ప్రాబ్లం చాలా ఫేస్ చేసాం, బట్ అక్కడ అంత ఉండదన్నమాట. నోట్ లెక్కలు అన్నీ ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, నిన్న మీటింగ్ జరిగింది కాలేజీలో. యాక్చువల్గా సాటర్డే జరగాలి, బట్ సాటర్డే క్యాన్సిల్ అయ్యింది. సాటర్డే క్యాన్సిల్ అయ్యి నిన్న జరిగింది. అందుకే నిన్న క్లాస్ వేరే సార్కి ఇచ్చాను. మీరు సప్లై ఎవరైనా కట్టాల్సి వస్తే 19th లోపు వెళ్ళి కట్టేయండి. కాలేజ్ అవైలబుల్గా ఉంటారు సార్లు 19th లోపు. నెక్స్ట్ మీ లగేజ్ ఏమైనా ఉంటే రేపటి కల్లా తెచ్చేసుకోండి రేపు వెళ్ళి. అంటే 10th నుంచి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి ఆ రూమ్కి వెళ్తున్నారు. ఫైనల్ ఇయర్స్ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, రిలీవ్డ్ బ్యాచ్. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి, సాటర్డే నుంచి మొదలవుతాయి. వాళ్ళ 10th నుంచి వస్తారు వాళ్ళు. ఈలోగా మీరు వెళ్ళి మీకు ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తెచ్చేసుకోండి మీరు అవి. యాక్చువల్గా నేను గ్రూప్లో పెట్టాను, ఎక్కడ మా మెకానికల్ ఫ్యాకల్టీ గ్రూప్లో పెట్టాను, బట్ మీ ఇన్ఛార్జీలు ఎవరు మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. చూసాను నేను గ్రూప్లో, బట్ మీ ఇన్ఛార్జీలు మీకు 4 ఇన్ఛార్జీలు ఇచ్చాను మీకు, ఏబీ సెక్షన్ కలిపి. బట్ 4లో ఒకరు కూడా మీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఏది లగేజ్ తెచ్చుకోమని. మరి మామూలుగా చెప్పారో లేదో నాకైతే తెలియదు. సో అందుకే నేను చెప్తున్నాను రెస్పాన్సిబిలిటీగా, మీ లగేజ్ ఏమైనా ఉంది మళ్ళీ అది పోయిందంటే మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎవరెవరు. ఎందుకంటే మన కాలేజ్ గురించి తెలిసింది మీకు, ఓపెన్ అది రూమ్ అంతా ఓపెన్గా ఉంటుంది. ఒక ఫైనల్ ఇయర్స్ వెళ్ళి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, ఏదైనా పోయిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఉండరు. మీరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం తెచ్చేసుకోవచ్చు రేపు కల్లా వెళ్ళి వార్డెన్ అడిగి. ఒకవేళ నేను ఇబ్బంది పడితే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడుతున్నప్పుడు. ఓకే, మీకు 3-2 ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. 3-2 మీరు 2-2 ఎగ్జామ్స్ మీకు నెక్స్ట్ మంత్లో మేబీ పెట్టవచ్చు అని చెప్పి అన్అఫిషియల్గా ప్రస్తుతానికి వచ్చింది జేఎన్టీయూ నుంచి. అంటే 4-2 జరుగుతున్న ప్రస్తుతానికి, నెక్స్ట్ 3-2 జరుగుతాయి, ఆ తర్వాత 2-2, ఆ తర్వాత 1-2. సో అందరికీ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, మిడ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, ఆన్లైన్ క్విజ్ ఎగ్జామ్ కూడా జరుగుద్ది. మీరు ప్రీవియస్ కూడా చదువుకుంటూ ఉండండి అప్పుడప్పుడు, ఎందుకైనా మంచిది. ఓకే, ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీగా జరుగుతున్నాయి మీకు. ఓకే, నెక్స్ట్ చూడండమ్మా, ఈ మెథడ్ కూడా అయిపోద్ది. ఇంకా మన 10 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు అయిపోతుంది ప్రాబ్లం. చూడండి ఈ మెథడ్ కూడా, మినిమం కాస్ట్ మెథడ్ ఆర్ లీస్ట్ కాస్ట్ మెథడ్. వాడు సాల్వ్ ద ప్రాబ్లమ్ అని లీస్ట్ కాస్ట్ అనొచ్చు, మినిమం కాస్ట్ అనొచ్చు, నార్త్ వెస్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, వాడు ఏంటంటే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఒకటి అడిగాడు అనుకోండి, ఈ మూడిట్లో వాడు ఏది అడగకపోతే మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. వాడు అడిగితే మాత్రం పర్టికులర్గా ఆ మెథడ్లోనే చేయాలి. ఓకే, పేరేంటి, మినిమం కాస్ట్ మెథడ్ ఆర్ లీస్ట్ కాస్ట్ మెథడ్, పేర్లోనే ఉంది. ఓకే, సిమిలర్ ప్రొసీజర్. ఇందాక ఏం చేసాం మనం, చెప్పండి ఒకసారి. డిమాండ్ కానీ సప్లై కానీ ఎలకాట్ చేయాలంటే ఏం సెలెక్ట్ చేసుకున్నాం, సెల్ చెప్పాలి ఫాస్ట్గా. నార్త్ వెస్ట్ లో అంటే టాప్ లెఫ్ట్ కార్నర్ లో సెలెక్ట్ చేసుకున్నాం, ఏది మిగులుతుంది టాప్ లెఫ్ట్ కార్నర్. ఇప్పుడు ఇక్కడ మినిమం కాస్ట్ అంటున్నాడు ఆర్ లీస్ట్ కాస్ట్ అంటున్నాడు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి లీస్ట్ కాస్ట్ ఏముందో చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అనుకోండి లీస్ట్ కాస్ట్, ఇప్పుడు ఇక్కడ 2 ఫైల్ కనబడుతున్నాయి నాకు. ఇన్ కేస్ అదే లీస్ట్ కాస్ట్ అనుకోండి, ఏ సెలెక్ట్ చేస్తారు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఎంటైర్ సెల్ లో లీస్ట్ కాస్ట్ ఏది, 3. ఓకే, 3కి డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది,
డిమాండ్ Demand 30 ఉంది, supply సప్లై 25, sir. ఏం చేయొచ్చు అక్కడ, ఏం రాయాలి అక్కడ ఇప్పుడు 25, sir. 25. 25 రాయాలి ఇక్కడ మనం. ఏది లీస్ట్ వాల్యూ ఉంది అది రాసుకోవాలమ్మా ఇప్పుడు. 25 అంటే సప్లై 25 చేసాడు, బట్ ఇంకా డిమాండ్ ఎంత ఉంది అడిగి 5 ఉంది. ఇంకా 5 ఉంది. ఓకే, జీరో రోల్ అయిందా కాలం అయిందా? జీరో అనేది రోకి Row, అయిందా sir. కాలంకి అయిందా? రో అయింది. రో అయింది. అంటే ఈ రోలో ఇంకేమీ ఎలకట్ అవ్వవు, స్ట్రైక్ చేసేయండి అలాగా. జీరో అయిన రో కానీ కాలం కానీ స్ట్రైక్ చేసేయండి అలాగా. నెక్స్ట్ ఇంకా లీస్ట్ కాస్ట్ ఏది? ఇప్పుడు లీస్ట్ కాస్ట్ చెప్పండి మళ్ళీ. 5, sir. 5. Five, ఒకవేళ sir. మీకు ఇదే 5 ఇక్కడ కనుక స్ట్రైక్ అవ్వకుండా ఉంటే కనుక మీకు అంటే 2 లేదా 3 లేదా 4 ఉన్నాయనుకోండి, పోనీ లీస్ట్ కాస్ట్ మీకు ఎన్ని ఉన్నా సరే ఒకే నెంబరు, మీ ఇష్టం ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, ర్యాండమ్ గా మీ ఇష్టం అది. ఓకే, అంటే ఇక్కడ 4 5లు ఉన్నాయి, ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి అని అక్కడతో ఆగిపోకండి. ఆ 4 నెంబర్లో మీరు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఓకే, 5 ఎంత ఉంది? డిమాండ్ ఎంత ఉంది? 5, sir. 5 సప్లై 5 ఉంది సార్. సప్లై అంటే 35 ఉందా? సప్లై అవును సార్. 35 ఉంది, డిమాండ్ 5. జీరో అయిపోయింది. 35 సప్లైలో మనకి 5 పోయినా ఇంకా ఎంత మిగిలింది? 30. 30 ఉంది. ఏం స్ట్రైక్ చేయాలి ఇప్పుడు మనం? ఇది 9 Column, sir. కాలమ్స్ స్ట్రైక్ చేసేయటమే. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత మిగిలింది? ఇంకా ఉన్న దాంట్లో లీస్ట్ కాస్ట్ మళ్ళీ 6 7 8 8 6 కి డిమాండ్ ఎంత ఉంది? 40. బట్ సప్లై 40. ఎంత ఉంది? సప్లై 30. 30 ఉంది. సప్లై 30 ఉంది కాబట్టి 30 క్యాన్సిల్. ఇక్కడ నాకు ఎంత మిగిలింది? 10. 10, sir. స్ట్రైక్ చేసింది ఏది? 8 స్ట్రైక్ చేసింది. ఇంక మనకు అక్కడ జీరో అయిపోయింది కాబట్టి రిమైనింగ్ లీస్ట్ కాస్ట్ ఏది? 7. 7 7 లో మనకి సప్లై ఎక్కువ ఉంది, బట్ డిమాండ్ మాత్రం 10 కావాల్సింది. చూడండి, డిమాండ్ 10 కావాలి. దీన్ని కూడా ముందు మీరు బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ చెక్ చేయండి. నేను ప్రీవియస్ ప్రాబ్లం కాబట్టి డైరెక్ట్గా చేస్తున్నాను, నేను అది లాస్ట్ క్లాస్ ప్రాబ్లం కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఓకే, స్ట్రైక్ చేయాలేమన్నా ఏం అవసరం లేదు, ఏం లేవుగా అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి? 8. 8, sir. డిమాండ్ ఎంత ఉంది? 30 ఉంది, సప్లై కూడా 30 ఉంది. 30, ఓకే, 30. 30 అయిపోయినాయి. ఇప్పుడు మీకు డీజనరసే ఇది. ఈ మెథడ్ లో చెక్ చేయండి, నాన్ డీజనరసీ వచ్చిందా డీజనరసీ వచ్చిందా? m plus n minus 1 equal to number of allocations. సరిపోయిందా? సరిపోయింది సార్. సరిపోయింది. సరిపోయింది, sir. 5, 5. నాన్ డీజనరసీ అని మీనింగ్. సరిపోకపోతే డీజనరసీ. సరిపోయింది అనుకోండి నాన్ డీజనరసీ. ఓకే, సో ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయింది ప్రాబ్లం, ఏం చేయాలి? Cost, sir. 8 into 30. కాస్ట్ Math 8 into 30 ప్లస్ 7 into 10 Plus 3 into 25. సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దీన్ని ఇప్పుడు ఈ కాస్ట్ ఏం రావాలి మనకి? నార్త్ వెస్ట్ కంపేర్ చేసుకుంటే తక్కువ రావాలి, లేదా దాంతో ఈక్వల్ అవ్వాలి, దానికంటే ఎక్కువ మాత్రం అవ్వకూడదు. ఓకే, ఈ కాస్ట్ ఎంత వచ్చింది మనకి? 625 వచ్చింది. అందుకే సేమ్ ప్రాబ్లం తీసుకుని చెప్తున్నాను మీకు కంపేర్ చేయడానికి. 625 కంటే తక్కువ రావాలి, లేదా అదే ఆన్సర్ రావాలి తప్ప మనకు 625 కంటే ఒక్కడ కూడా ఎక్కువ రాకూడదు. మన కాస్ట్ ₹1 కూడా ఎక్కువ వచ్చినా సరే మనం చేసిన తప్పని లెక్క. ఎందుకంటే సైంటిస్టులు దీని తర్వాత అడ్వాన్స్ గా కనిపెట్టింది ఏంటంటే ఈ మెథడ్. ఓకే, మీకు అదే చూపించాను ఇక్కడ. 25 అలకట్ అయింది, స్ట్రైక్ అయిపోయినాయి. నెక్స్ట్ 5 అలకట్ అయింది. మీకు ఎలాగ అలకట్ అయితే అలాగే రాసుకున్నాం, సీక్వెన్స్ కూడా బెటర్ అనమాట. ఓకే, చూడండి ఫైనల్ గా చూపించాను. మినిమం కాస్ట్ ఆర్ లీస్ట్ కాస్ట్ 8 into 30 590. ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందా? తక్కువ వచ్చింది. దాంట్లో ఎంత వచ్చింది మనకి? 625 వచ్చింది. ఇందులో 590 వచ్చింది. అంటే మనం చేసే ప్రొసీజర్ అంతా కరెక్ట్ అని మీనింగ్ అనమాట దీనికి. ఓకే, ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వోగల్స్ అప్రాక్సిమేషన్ అనేది మాత్రం కొంచెం ఒక స్టెప్ ఒక లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ ఏం పర్లేదు, నేనున్నాను. చాలా సింపుల్ గా చెప్తాను మీకు ఎలాగ అర్థం అవ్వాలో. ఈ ఎంత ఈజీగా ఉన్నదో అది కూడా మీరు అర్థమైతే ఈజీగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ప్రొసీజర్ ఎక్కువ అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం అవుతుంది అదైతే. ఓకే, గుర్తుపెట్టుకుంటే అదైతే ఒక ప్రాబ్లం అవుతుంది మనకి. ఇది కాబట్టి 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మీకు ఇప్పుడు ఒకటి హోంవర్క్ ఇస్తాను, ఒకటే ప్రాబ్లం ఇస్తాను, దాన్ని 2 మెథడ్లో చేయండి. అర్థమవుతుందా అమ్మా? ఒకటే ప్రాబ్లం ఇస్తాను, ఆ ఒక ప్రాబ్లం మీరు నార్త్ వెస్ట్ లోనే చేయాలి, మినిమం కాస్ట్ లోనే చేయాలి. సో మీకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు
అంటే కాస్ట్ తక్కువ వచ్చిందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. ఒకటే ప్రాబ్లం రెండు మెథడ్లో చేస్తారు. ఓకే, సో రేపు అందుగా మళ్ళీ మనకి రేపు ఇంకో మెథడ్ చెప్తాను, ఓగుల్స్ అప్రాక్సిమేషన్ అనే మెథడ్ చెప్తాను. ఓకే, ఇది కూడా బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్, లాస్ట్ క్లాస్ ప్రాబ్లం కాబట్టి ఈ 3 మెథడ్లో ఈ బ్యాలెన్స్డ్ ప్రాబ్లం చెప్తాను. ఏ 3 మెథడ్స్లో అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం కూడా చెప్తాను. ఆ తర్వాత డీజనరసీ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఓకే, అప్పుడు మనకి 50% అయిపోయినట్టే. మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ యూనిట్. బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ ఈజీగా ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవడమే. ఇప్పుడు లీస్ట్ కాస్ట్ ఒకటి మెథడ్, మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఒక మెథడ్, 2 మెథడ్స్ అయిపోయినాయి మనకి ఈజీగా. ఓకే, ఇలాగే ఉంటాయి, ఈజీగానే ఉంటాయి, బట్ మెథడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా డౌట్ ఉందా ఈరోజు క్లాసులో? నార్త్ వెస్ట్ కానీ మినిమం కాస్ట్ కానీ ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి ఫాస్ట్గా, ఇంకా 2 minutes ఉంది మనకి. చెప్పండి. డీజనరసీ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఇలాగ ఇచ్చాడు మనకాడు. సో ఇలాగ ఇచ్చినప్పుడు మనకి డీజనరసీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఆఫ్టర్ ఎలకేషన్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి మనకు. ఓకే, ఆఫ్టర్ ఎలకేషన్స్ అంటే ఏంటి? అన్ని కంప్లీట్ అయిపోయాక వచ్చిన ఎలకేషన్స్ ఏంటి? ఇవి టేబుల్. ఓకే, సో ఫార్ములా ఏంటి అసలు? ఫార్ములా డీజనరసీ నాన్ డీజనరసీ అంటే ఫార్ములా ఏంటి? n+1 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ అని రాసుకోవాలి మీరు. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేషన్స్. అంటే నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ అంటే ఏంటి? మీకు ఎక్కడైతే మీరు ఇప్పుడు ప్రోడక్ట్స్ ని కాస్ట్ దగ్గర చేశారో, నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ అంటే ఏంటి? ఇవి ఎక్కడైతే వచ్చినాయో అవి కౌంట్ చేసుకోవటమే మీరు. ఇవన్నీ వచ్చినాయి మీకు మొత్తం ఎన్ని వచ్చినాయి? ఇవి మొత్తం 5 వచ్చినాయి కదా మీకు. సో ఓకే, ఇవి మొత్తం 5 వచ్చినాయి. ఇప్పుడు m+n-1. m అంటే ఏంటి? డిమాండ్స్. ఎన్ని డిమాండ్లు ఉన్నాయి మీకు? డిమాండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మీకు? 1, 2, 3. ఇవన్నీ డిమాండ్ కాలమ్స్. ఓకే, 3 ప్లస్ రోస్ అంటే ఏంటి మనకి? సప్లై అనమాట. సప్లై ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3. సో 3 + 3 - 1 ఎంత చెప్పాలి? ఎవరో డౌట్ అడిగారు కదా, వాళ్ళే చెప్పాలి. 3 + 3 - 5. 5 ఈక్వల్ టు 5. ఇలా గనక మనం ఈక్వల్ వస్తే దీన్ని ఏమంటామంటే నాన్ డీజనరసీ అంటాం మనం. దీన్ని నాన్ డీజనరసీ అనాలి, డీజనరసీ కాదు, నాన్ డీజనరసీ. ఇన్ కేస్ 5 నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, అంటే ఇది 6 అవ్వచ్చు, లేదా ఇది 4 అవ్వచ్చు, చెప్పలేం మనం. రెండిట్లో ఏదన్నా మారచ్చు. అప్పుడు దాన్ని ఏమంటామంటే డీజనరసీ ప్రాబ్లం అంటారు దాన్ని. ఓకే, క్లియరా అమ్మా? ఇంకేం డౌట్ ఉందా? క్లియర్. ఓకే, హలో అమ్మా?